ఎపిసోడ్ నంబర్ 1055 మహారాణి రియా. తనతో పాటు ఈజిప్టుకి రావడానికి సోఫియా భయపడడంతో నెల్సన్ అనే యువ డైరెక్టర్ని సాగర్ తనతో పాటు ఈజిప్టుకి తీసుకుపోయాడు. సాగర్ బుక్ చేసిన క్యాబ్లో నుండి ఒక ఆరెంజ్ క్యాట్ తన మీదకి దూకేసరికి రియా భయపడింది. అలాగే దాని మెడలో వేలాడుతున్న ట్యాగ్ మీద ఉన్న పేరు చూసి షాక్ అయ్యింది. ఏమైందని సాగర్ అడగడంతో క్యాట్ మెడలో ఉన్న ట్యాగ్ని చూపిస్తూ దీని పేరు బాస్టెట్ అంట అని అత్యుత్సాహంగా చెప్పింది రియా. ఈ పిల్లి ఈజిప్టుకి చెందింది కాబట్టి దాని పేరు అలానే ఉంటుంది, అందులో అంతలా ఆశ్చర్యపోవడానికి ఏముంది అని భుజాలు ఎగరేస్తూ అనుమానంగా అడిగాడు నవీన్. అందుకే అంటారు నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని. మన క్లియోపాత్ర ప్రేమగా పెంచుకునే పిల్లి పేరు కూడా బాస్టెటే అని రియా చెప్పడంతో నవీన్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు. చూస్తుంటే అది కోయిన్సిడెన్స్లా కనిపించడం లేదు. ఎవరో కావాలనే ఆ పిల్లిని రియా దగ్గరికి పంపించినట్టు అనిపిస్తుంది. సాగర్ దాని గురించి ఆలోచిస్తూ ఉండగా జపాన్లో పిల్లుల్ని పెంచుకోవడం అదృష్టంగా భావిస్తారు. పైగా మన మూవీలో కూడా ఒక పిల్లి కావాలి కాబట్టి దీనిని నేను పెంచుకుంటాను అని పిల్లిని ముద్దు చేస్తూ చెప్పింది రియా. ఇప్పుడు కుదరదు అని చెప్తే రియా గయ్యాలైపోతుంది. ఆమె దగ్గర ఆ రిస్క్ చెయ్యడం ఇష్టం లేకే సాగర్ సరే అనేశాడు. అందరూ క్యాబ్లోకి ఎక్కి కూర్చోవడంతో ఎక్కడికి వెళ్లాలని అడిగాడు క్యాబ్ డ్రైవర్. హాలిడే హోటల్కి పోనివ్వు అని డ్రైవర్కి చెప్పి తల కొంచెం వెనక్కి వాల్చి రిలాక్స్ అవుతున్నాడు సాగర్. నిద్ర లేకుండా యుద్ధాలు చేసినప్పుడు కూడా సాగర్ ఇంతలా అలసిపోలేదు. క్లియోపాత్ర మూవీ విషయంలో మాత్రం చాలా అలసిపోయాడు. ఒక్క కునుకు తీసాడో లేదో సాగర్ ఉన్న క్యాబ్ హాలిడే హోటల్ ముందు సడన్ గా ఆగింది. ఆ క్యాబ్ వెనకాల మిగిలిన క్యాబులు కూడా వరుసగా ఆగాయి. ముందుగా సాగర్ కిందకు దిగి పేమెంట్ సెటిల్ చేసి క్యాబ్లను పంపించేశాడు. అంతమంది అతిథులు ఒకేసారి రావడంతో ఆ హోటల్ యాజమాన్యం సంతోషంగా ఫీల్ అయ్యి సాగర్ దగ్గరికి వచ్చి అతడి టీం మెంబర్స్ ని లోపలికి గౌరవంగా తీసుకువెళ్లారు. అందరి దృష్టి రియా మీద, ఆమె చేతిలో ఉన్న ఆరెంజ్ క్యాట్ మీదే ఉంది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరికి ఏదో దగ్గరి బంధువుని చూసినట్టు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ చూపులకి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ వీళ్ళెప్పుడు మనుషుల్ని చూడలేదా అని సాగర్ దగ్గరికి వచ్చి కొంచెం వెటకారంగా అడిగింది రియా. ఈ వెటకారమే తగ్గించుకోమనేది అని సాగర్ మందలిస్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చింది బసంతి. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తులో చక్కని శరీర సౌష్ఠవంతో చూడగానే చేతులెత్తి నమస్కరించేంత పద్ధతిగా ఉంది ఆమె. వచ్చి రావడంతోనే సాగర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి నా పేరు బసంతి, నేనిక్కడ కల్చరల్ యాక్టివిటీస్ గా పనిచేస్తున్నాను, మిమ్మల్ని పిరమిడ్స్ దగ్గరికి తీసుకువెళ్లేది నేనే అని సింపుల్ గా తన గురించి పరిచయం చేసుకుంది. అందరూ ఆమెకు నమస్కరించడంతో మీకాల్రెడీ రూమ్స్ బుక్ చేసి పెట్టాను, ఇవి మీ గది కీస్, మీరు త్వరగా ఫ్రెష్ అప్ అయి వస్తే మిమ్మల్ని పిరమిడ్స్ దగ్గరికి తీసుకువెళ్తాను అని టకటకా చెప్పేసింది బసంతి. ఆమె క్యారెక్టర్ సాగర్కి నచ్చింది. అలా కలుపుగోలు మనస్తత్వం ఉండేవాళ్లంటే అతడికి చాలా ఇష్టం. తన టీం మెంబర్స్ కి అరగంట సమయమిచ్చి త్వరగా బయలుదేరి వచ్చేయమని ఆర్డర్ వేశాడు సాగర్. దాదాపు గంటన్నర తర్వాత సాగర్ టీం మెంబర్స్ బసంతితో కలిసి వాళ్ళు బుక్ చేసుకున్న పిరమిడ్స్ దగ్గరికి వచ్చేశారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ పిరమిడ్ దగ్గర పోలీసులు, న్యూస్ రిపోర్టర్స్ ఉండడం చూసి బసంతి ఆశ్చర్యపోయింది. ఆ పిరమిడ్ చుట్టూ ఉన్న బందోబస్తు చూస్తూ ఏం జరుగుతుందక్కడ అని అనుమానంగా అడిగాడు సాగర్. అదే నాకు అర్థం కావడం లేదు సాగర్, ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి, తెలుసుకొని వస్తాను అని పోలీసుల దగ్గరికి వెళ్లి దేని గురించో గొడవ పడుతుంది బసంతి. అది చూసి మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అనుకుంటా సాగర్ అని నిర్జీవంగా నవ్వుతూ చెప్పింది మేనక. సోఫియా ఎప్పుడైతే డ్రాప్ అయ్యిందో అప్పుడే తన ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి అని సాగర్ ఫీల్ అవుతున్నాడు. పోలీసుల దగ్గర నుండి తిరిగి వచ్చిన బసంతి సాగర్కి క్షమాపణలు చెప్తూ మనం వేరే పిరమిడ్ ని చూద్దామా సాగర్ అని అడిగింది. అదెలా కుదురుతుంది బసంతి, మా స్క్రిప్టుకి తగ్గట్టుగా ఇది ఉందనే కదా ఈ పిరమిడ్ ని బుక్ చేసుకుంది, పైగా మేం అడ్వాన్స్ కూడా ఇచ్చాం కదా అని గొడవ పడుతున్నట్టే చెప్పింది జాస్మిన్.
ఆమెని సైలెంట్గా ఉండమని సాయిగ చేసి ప్రాబ్లమేంటో చెప్పమని బసంతిని అడిగాడు సాగర్. రీసెంట్గా పిరమిడ్ లోపల తవ్వకాలు జరిగాయంట. లోపల ఉన్న ఒక గదిని తవ్వగానే లక్షల సంఖ్యలో ఉన్న స్కారబ్లు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ల మీద, పోలీసుల మీద అటాక్ చేశాయంట. పైగా అవి చాలా విషపూరితమైన జీవులు కాబట్టి లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు అని జరిగింది మొత్తం క్లుప్తంగా చెప్పింది బసంతి. ఆమె చెప్పిన దాంట్లో తనకి ఒక విషయం అర్థం కాకపోవడంతో స్కారబ్లు అంటే ఏంటి అని ప్రశ్నార్థకంగా అడిగింది ఆండ్రియా. లైక్ ఇన్సెక్ట్స్ అన్నమాట. ఇవి మీ దేశంలో ఉండే కీచురాళ్లలానే ఉంటాయి, కాకపోతే వీటిల్లో చాలా విషం ఉంటుంది అని బసంతి చెప్తూ ఉండగా ఆండ్రియా పక్కన ఉన్న ఇర్ఫాన్ ఆ పిరమిడ్ ని రెప్ప వేయకుండా చూస్తూ ఒకలాంటి ట్రాన్స్ లోకి వెళ్లిపోతున్నాడు. దగ్గర్లో ఇంకొక పిరమిడ్ ఉంది, దాన్ని చూడడానికి వెళ్దామా అని బసంతి అడుగుతూ ఉండగా, లేదు, నేను నా వాళ్ళని వదిలేసి ఎక్కడికి రాను. వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నన్ను ఎవరు అడ్డుకోలేరు అని పిచ్చిపట్టిన వాడిలా అరుస్తూ పిరమిడ్ దగ్గరికి పరుగు తీస్తున్నాడు ఇర్ఫాన్. అతన్ని చూసి బసంతితో పాటు మిగిలిన వాళ్లు కూడా షాక్ అయ్యారు. అరుస్తూ వస్తున్న ఇర్ఫాన్ ని ఆపడానికి ఎంట్రన్స్ గేటుకి అడ్డుగా నిలబడ్డారు పోలీసులు. వాళ్ళందర్నీ ఒక్క చేత్తో పక్కకి లాగిపడేసి, వస్తున్నా ప్రియతమా, నిన్ను కలవడానికి నన్ను ఎవరు అడ్డుకోలేరు అంటూ ఎంట్రన్స్ గేటు గుండా లోపలికి వెళ్లిపోయాడు ఇర్ఫాన్. అది చూసి బసంతి కంగారు పడిపోయింది. అలా వెళ్లడం ఇల్లీగల్ అని చెప్తూ ఇర్ఫాన్ ని బయటకు తీసుకురమ్మని సాగర్ ని అడిగింది. కింద పడ్డ పోలీసులు ఇర్ఫాన్ వెనకాల వెళ్లకుండా ఎంట్రన్స్ గేటు దగ్గరే ఆగిపోయారు. వాళ్ళని చూసి, సాగర్, ఆ స్కారబ్లు చాలా ప్రమాదకరమైన జీవులు. ఈ పాటికి అవి ఇర్ఫాన్ ని చంపేసే ఉంటాయి. పోలీసులు లోపలికి వెళ్లడానికి ధైర్యం కూడా చేయడం లేదు. నువ్వెందుకు రిస్క్ చేయాలి అనుకుంటున్నావ్ అని సాగర్ని ఆపే ప్రయత్నం చేశాడు చక్రపాణి. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ ఊరుకోను. మరణం నా వాళ్ళని తాకే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి అని హీరోలా చెప్పి ఇర్ఫాన్ని కాపాడడానికి వెళుతున్నాడు సాగర్. పోలీసులు అతన్ని ఆపాలని చూశారు కానీ సాగర్ అందుకు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళని తెలివిగా దాటుకొని లోపలికి వెళ్లిపోయాడు సాగర్. లోపలంతా చాలా చీకటిగా ఉండడంతో పాటు అడ్డదిడ్డంగా గోడలు కూడా ఉన్నాయి. వాటిని సాగర్ తన స్కానింగ్ కళ్ళతో చూడగలుగుతున్నాడు. అక్కడెక్కడ ఇర్ఫాన్ తనకి కనిపించకపోవడంతో, ఎక్కడున్నావు ఇర్ఫాన్? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం అని సాగర్ ఏదో చెప్తూ ఉండగా ఒక గోడని బలంగా గుద్దుకొని కింద పడిపోయాడు ఇర్ఫాన్. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ అతని దగ్గరికి వెళ్లిపోయాడు సాగర్. తలకి చాలా గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇర్ఫాన్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. లోపలికి మనుషులు వచ్చినట్టు తెలియడంతో వందల సంఖ్యలో ఉన్న స్కారబ్లు సౌండ్ చేసుకుంటూ ఒక గదిలో నుండి గుంపుగా బయటకు వస్తున్నాయి. వాటిని చూసి బసంతి చెప్పింది నిజమే అనుకున్నాడు సాగర్. ఎవడ్రా అది? నా అనుమతి లేకుండా మా రాణి సమాధి దగ్గరికి వచ్చింది అని లీడర్ స్కారబ్ కోల్డ్ వాయిస్ తో అడుగుతూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. లక్కీగా జంతువులతో, పక్షులతో మాట్లాడే పవర్ సాగర్కి ఉండడంతో, ఒక్క నిమిషం ఆగండి, నేనిక్కడికి మిమ్మల్ని గాయపరచడానికో లేదంటే మీ సంపదని దోచుకు వెళ్లడానికో రాలేదు. మీ చరిత్రని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చాను అని నిజాయితీగా చెప్పాడు. అతడి మాటలకి వెటకారంగా నవ్వి, మేము మా రాణి నెన్ఫాటరీ సమాధికి కాపలా కాసే బానిసా స్కార్బ్లం. మేము మా రాణి ఆదేశాలను తప్ప ఇంకెవరి మాటలను వినం అని సాగర్ మీద దాడి చెయ్యడానికి ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వస్తున్నాయి. సరే, తప్పైపోయింది. మళ్ళీ మేము మీ దగ్గరికి రాము. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి వదిలేయండి అని వాటితో గొడవ పడడం ఇష్టం లేక సంధి కుదుర్చుకోవాలని చూశాడు సాగర్. ఎవరి మాటలకి లొంగడి స్కారబ్లు సాగర్ మాటలకి గొర్రెల్లా తల ఆడించి, ఇంకొకసారి నువ్విక్కడికి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళవు అని వార్నింగ్ ఇచ్చి మళ్లీ తన రాణి సమాధిలోకి వెళ్లిపోయాయి. స్పృహ తప్పిన ఇర్ఫాన్ని భుజాల మీద వేసుకొని బయటకు తీసుకువచ్చేశాడు సాగర్.
ఆ పిరమిడ్లోకి వెళ్లి బతికి ప్రాణాలతో సాగర్ మాత్రమే రాగలిగాడు. అందుకు అతన్ని పోలీసులు మెచ్చుకుంటూ, "వన్ని కిందకు వదిలే, అక్రమంగా లోపలికి వెళ్లినందుకు అరెస్టు చేయాలి" అని మ్యాగ్నెటిక్ వాయిస్తో చెప్పారు పోలీసులు. బసంతి వాళ్ళ మాటలకి అడ్డుపడి, "లోపలికి వెళ్లడానికి వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు ఆఫీసర్స్, కానీ మీరే వాళ్ళని ఆపుతున్నారు" అని సాగర్ టీంకి సపోర్ట్ చేసింది. లోపల ఉన్న ప్రమాదం గురించి మరొక్కసారి చెప్పి, "స్కారెబ్లు నిన్ను ఏమీ చెయ్యలేదా?" అని అడిగారు పోలీసులు. "అవి మాకు కనిపించలేదు" అని అబద్ధం చెప్పి, "ఇంకొకసారి మీ పర్మిషన్ లేకుండా మేము లోపలికి వెళ్ళం. ఈ ఒక్కసారికి మా ఇర్ఫాన్ని క్షమించేయండి" అని రిక్వెస్ట్ చేశాడు సాగర్. అతడు తగ్గి మాట్లాడేసరికి పోలీసులు కరిగిపోయారు. తర్వాత స్పృహ తప్పిన ఇర్ఫాన్కి రికవరీ పిల్ ఇచ్చి స్పృహలోకి తీసుకొచ్చాడు సాగర్. స్పృహలోకి వచ్చాడు అన్న మాటే గాని ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా వెళ్లి తమ వెహికల్లో కూర్చున్నాడు ఇర్ఫాన్. అతడి వెనకాలే అతడి భార్య ఆండ్రియా కూడా వెళ్లిపోయింది. లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో తిరిగి హోటల్కి బయలుదేరిపోయింది సాగర్ టీం మెంబర్స్. "ఇప్పుడు ఏం చేద్దాం సాగర్" అని బసంతి అడగడంతో, "మీకు నెన్ఫాటరీ రాణి గురించి తెలుసా?" అని ఆ పిరమిడ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకుంటున్నాడు సాగర్. "హా సాగర్, ఆవిడ పూర్వకాలంలో ఈజిప్టు సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకరి చేతిలో చనిపోయింది" అంటూ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏఐ జనరేట్ చేసిన రిఫరెన్స్ ఇమేజెస్ ని సాగర్ కి చూపించింది బసంతి. రాణి నెన్ఫాటరీ ఫోటో చూసి సాగర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆమె చూడడానికి అచ్చు రియాలానే ఉంది. ఈజిప్టు బట్టలు వేసి తలమీద కిరీటం పెడితే ఒరిజినల్ మహారాణి కూడా కనిపెట్టలేదు. మిగిలిన వాళ్ళకి కూడా సాగర్ ఇదే విషయాన్ని చెప్పడంతో, "అవును సాగర్, సేమ్ అలానే ఉంది" అని ఒక పక్క ఆశ్చర్యపోతూనే మరో పక్క భయపడుతుంది సాగర్ టీం. జరిగిన ఒక్కో సంఘటనని గుర్తుకు తెచ్చుకుంటూ, "ముందు క్లియోపాత్ర క్యాట్, ఇప్పుడు ఈ పిరమిడ్లో ఉన్న మహారాణి, అన్నీ మన రియాకే రిలేటెడ్ అవుతున్నాయి. ఎందుకంటావు సాగర్?" అని భయపడుతూ అడిగింది మేనక. ఆ ప్రశ్నకి సమాధానం తన దగ్గర కూడా లేకపోవడంతో ఓవర్ థింక్ చెయ్యొద్దని మేనకాకి చెప్పాడు సాగర్. "నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి?" అని ఎవరో అడగడంతో, "నేను పోలీసులకు అబద్ధం చెప్పాను. ఆ పిరమిడ్ లోపల నేను స్కారెబ్లని కలిశాను. అవి తమ రాణి చెప్పిన మాటల్ని తప్ప ఎవరు ఏం చెప్పినా నమ్మవంట. సో మన రియాని ఆ రాణిలా రెడీ చేసి ఆ స్కారెబ్లతో మాట్లాడిస్తాను" అని చెప్పాడు సాగర్. కాని అందుకు రియా ఒప్పుకోలేదు. ఎందుకు అని సాగర్ అడగడంతో, "నేను ఈ రాణి గురించి చాలా చదివాను. నేను ఆవిడలా తయారయ్యి పిరమిడ్ లోపలికి వెళ్తే ఆ ఇన్స్టెక్ట్స్ నా తలలోకి దూరి పరపరాగ సంపర్కం చేసుకుంటాయి. నాకు ఇన్స్టెక్ట్స్ అంటే చాలా భయం" అని తన వల్ల కాదు అని చెప్పింది. సాగర్ ఒక క్షణం బాగా ఆలోచించి, "నీ భయాన్ని నేను పోగొడతాను. వాటి దగ్గరికి వెళ్లడానికి సిద్ధంగా ఉండు" అని చెప్పి ఆ టాపిక్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు సాగర్. అందరూ సైట్ సీయింగ్ లో బిజీగా ఉండగా బసంతి పక్కన కూర్చొని, "నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, ఇస్తారా?" అని అమాయకంగా అడిగాడు సాగర్. అడగమన్నట్టు బసంతి చూసేసరికి, కొన్ని నెలల క్రితం లారెన్స్ అనే ఒక డెడ్ బాడీని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వి తీశారంట కదా. ఆ డెడ్ బాడీని నేను చూడాలి అనుకుంటున్నాను. నన్నక్కడికి తీసుకువెళ్తావా అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు సాగర్. "అయ్యో సారీ సాగర్, అక్కడికి వెళ్లడానికి ఎవరికీ పర్మిషన్ లేదు" అని చక్రపాణి చెప్పిన విషయాన్ని బసంతి కూడా చెప్పింది. "ఏ రకంగానూ కుదరదా?" అని సాగర్ డబ్బు ఆశ చూపించాడు. "లంచం ఇస్తాను అన్న మాట కూడా అనొద్దు. ఈ దేశంలో లంచం ఇవ్వడం తీసుకోవడం రెండూ క్రైమే" అని బెదిరించి సైలెంట్ అయిపోయింది బసంతి. ఆమె రిజెక్షన్ ని సాగర్ తీసుకోలేకపోయాడు. అక్కడికి వెళ్లడానికి ఇంకొక దారిని వెతుక్కోవాలి అని అనుకుంటూ ఉండగా అతడికి చక్రపాణి కనిపించాడు. అతడు తన దగ్గర ఉండగా ఎందుకు భయపడడం అనుకుంటూ సాగర్ మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. అదే రోజు రాత్రి ఫియర్లెస్ పిల్ ని కనిపెట్టడానికి సాగర్ నానా తిప్పలు పడుతున్నాడు. అప్పుడే అతడికి
అలయన్స్ చక్రవర్తి ఇచ్చిన ఒక రహస్య బుక్కు గుర్తుకొచ్చింది. దాన్ని థర్డ్ డైమెన్షన్ లో నుండి తీసి మెడిసిన్ తయారు చేయడం ప్రారంభించాడు సాగర్. సడన్ గా ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. గాలికి కిటికీలు కొట్టుకోవడంతో వాటిని ముయ్యడానికి వెళ్లి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న వ్యక్తుల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు సాగర్. సాగర్ ఎవరిని చూసి షాక్ అయ్యాడు? లారెన్స్ డెడ్ బాడీ దగ్గరికి సాగర్ వెళ్ళగలడా? ఈజిప్ట్ మహారాణిగా చేయడానికి రియా ఒప్పుకుంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలి అంటే ఇప్పుడే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసి కింగ్ స్టోరీలోని నెక్స్ట్ పార్ట్ వినేయండి.